బ్రదర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ ముందు మనకు వచ్చేసి మెగా పవర్ స్టార్ అనేది పిలిచేవాళ్ళం అనమాట. సో రామ్ చరణ్ అన్నకి ఒక హిట్ పడింది అనుకోండి, అతనిది ఏముంది లేబ్బా, స్టోరీ కావచ్చు, డైరెక్టర్ని కావచ్చు, వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్న సెలెక్ట్ చేశారు. సో కాబట్టి ఈజీగా నెట్టుకొచ్చేసాడు. అలాగే ఒక మంచి సినిమా పడింది అనుకోండి, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి మంచి కథలే వస్తాయి, మంచి సినిమానే పడుతుంది. పోనీ ఒక సినిమా మంచి కలెక్షన్ తీసుకుని వచ్చింది అనుకోండి, మెగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఉన్నారు, మెగా ఫ్యాన్స్ అంతా ఉన్నారు, ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు పవర్ స్టార్ ఫ్యాన్స్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ చూస్తే ఈ సినిమా హిట్ అయిపోద్దిలే, అదేముందిలే అని చెప్పేసి అయితే చెప్పుకునేవాళ్ళు అనమాట. సో అలాంటి దగ్గర నుంచి ఒక గ్లోబల్ స్టార్గా ఎదగడం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట. సో మన క్రెడిట్ అంతా వచ్చేసి మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ చాలా పెద్ద స్టేజ్లో అలాగే చాలా పెద్ద ఇదిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్క నుంచి మనం వచ్చి సపరేట్గా పేరు సంపాదించుకోవాలి, అలాగే వాళ్ళ పేరుని చెడగొట్టకుండా ఉండాలి అంటే అది చాలా కష్టమైన పని. కానీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే దాన్ని అయితే సాధించాడనమాట. సో మనకు RRR పర్ఫార్మెన్స్తో గ్లోబల్ అంతటా తెలిసిపోయాడు గ్లోబల్ స్టార్. ఇప్పుడు RRR తర్వాత వస్తున్న శంకర్ మూవీ గేమ్ చేంజర్ ఉంది కదా, సో దానికి సంబంధించి డే 1 ఎంత కలెక్షన్స్ వస్తాయి అన్న దాని గురించి నేనైతే ప్రొడిక్షన్ అయితే తీసుకొని అయితే వచ్చాను. సో పుష్ప 2కి కూడా చెప్పాను నేను 284 కోట్లు కొడుతుందని చెప్పేసి. అఫీషియల్గా మన మేకర్స్ 294 కోట్లు అయితే చెప్పడం అనేది జరిగింది. సో 10 కోట్లు 5 కోట్లు అనేది ఎప్పుడు కూడా మేకర్స్ అటు ఇటుగా వేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు సోలోగా రిలీజ్ అయితే అవుతుంది. కానీ మనకి హిందీలో గేమ్ చేంజర్తో పాటు సోను సూద్ సినిమా అయితే ఫతే అయితే ఉందన్నమాట. అలాగే ఇంకా 21 అనే సినిమా, ఇలాంటి చిన్న చిన్న సినిమాలు అయితే ఉన్నాయి. అలా మనకు తెలుగులో ఎటువంటి సినిమా లేదు. ఇంకా తమిళ్లో వచ్చేసి అరుణ్ విజయ్ది సినిమా అయితే ఉంది, సముద్రగని కూడా ఉన్నారన్నమాట దాంట్లో. సో ఇంకా అంతే అన్నమాట. ఇంకా మనం కేరళ కావచ్చు, మలయాళం కావచ్చు పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. సో సంక్రాంతి మంచి సీజన్లోనే మనకి రామ్ చరణ్ అయితే వస్తున్నాడు. సో ఆ తర్వాత మనకి సినిమాలు రిలీజ్ అయినా కూడా డే 1 రికార్డ్కి ఎటువంటి దోకా లేదు, ఎందుకంటే మనకి సఫిషియెంట్ థియేటర్స్ అయితే దొరుకుతాయి. సో ఈ డే 1 దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్, నెంబర్ ఆఫ్ షోస్, ప్లస్ మనకి బెనిఫిట్ షోలు ఎన్ని పడ్డాయి, అలాగే టికెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయన్న దాని గురించి. సో మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణలో మేబీ కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు బెనిఫిట్ షోకి అలాగే టికెట్ ప్రైజెస్కి, అయినా అక్కడ కూడా సాధించేస్తారు, ఇబ్బంది లేదు, దిల్రాజు ఉన్నారు కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ధోకా లేదు, మంచి టికెట్ ప్రైజెస్ అయితే వస్తాయి. అలాగే బెనిఫిట్ షోలు కూడా మనకి 1 నుంచో లేకపోతే 9:30 నుంచో మనకి షోస్ అయితే పడతాయి కాబట్టి వీటికైతే ఇబ్బంది అయితే లేవు అనమాట. సో మ్యాక్సిమం మనకు 12,800 స్క్రీన్స్ అయితే ఉంటున్నారు, అటు ఇటుగా 10,000 పైన అయితే ఖచ్చితంగా రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి ఖచ్చితంగా టికెట్ ప్రైస్ కూడా మనకి పుష్ప 2తో కంపారిజన్ చేసుకుంటే 10-20 రూపాయలు అటు ఇటు ఉంటుంది, కానీ దానికంటే తగ్గే అవకాశాలు అయితే లేవు. బెనిఫిట్ షోలు కూడా ఎక్స్ట్రాడినరీగా పడతాయి. సో ఇప్పుడు మనకి ఏ స్టేట్లో ఎంత వస్తుంది, ఓవరాల్గా ఇండియా మొత్తం ఎంత వస్తుంది, ఓవర్సీస్లో ఎంత వస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూస్తే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం తెలుగు చూద్దాం. సో తెలుగులో సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాలు అన్నమాట. సో సినిమాకి మనకి మొదటిసారిగా రామ్ చరణ్ అయితే వస్తున్నాడంటే అంటే 2025లో ఫస్ట్ మన తెలుగు పెద్ద సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరు ఇంట్రెస్ట్ అయితే చూస్తారు. ఈ సీజన్లో వచ్చినంత కలెక్షన్స్ మరి ఏ సీజన్లో ఏ సినిమాకి అయితే రావు. ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. సో తెలుగు 2 స్టేట్స్ కలుపుకొని 90 నుండి 95 కోట్లు, మ్యాక్సిమం 95 కోట్లు వేసుకోండి, 95 కోట్ల కలెక్షన్స్ అయితే వస్తాయి. సో నేను గ్రాస్ లెక్కలు మాత్రమే చెప్తున్నా, ప్రతి దగ్గర నుంచి గ్రాసే చెప్తున్నా. సో గ్రాస్లో నెట్ చూసుకుంటే గ్రాస్ కంటే ఒక 20-25% లేదా 28% తక్కువ ఉంటుంది. అలాగే మనకు షేర్ అయితే 50% తక్కువ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు తమిళ్లో చూద్దాం. తమిళ్లో మనకి శంకర్ ఉన్నాడు, అలాగే రామ్ చరణ్కి కూడా మార్కెట్ ఉంది కాబట్టి. అండ్ తమిళ్లో వచ్చేసి మనకు మ్యాక్సిమము పరాయి భాష ఏదైతే అంత ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మనకు శంకర్ ఉన్నాడు కాబట్టి ప్లస్ అవుతుంది. ఓవరాల్గా డే 1 30 crores అనేది మనకి మ్యాక్సిమం అనేది 30 crores అయితే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా 30 కోట్లు అయితే వస్తాయి, దానికంటే ఎక్కువ వచ్చినా మనం లెక్క అయితే రాసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం మనకు 30 crores అనేది ఖచ్చితంగా అయితే డే 1 గ్రాస్ అయితే వస్తుంది. ఆ తర్వాత కర్ణాటకలో 7 crore అయితే వస్తుంది. కేరళలో వచ్చేసి మనకి 2.5 crores అయితే వస్తాయి అన్నమాట.
అండ్ అలాగే మనకి హిందీలో మనకి రామ్ చరణ్కి ముందు నుంచి మార్కెట్ ఉంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరి సపోర్ట్ ఉంటుంది. ప్లస్ అలాగే మంచి థియేటర్స్ కౌంట్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే జంజీర్ లాంటి మూవీ కూడా అయితే చేస్తున్నాడు అనమాట డైరెక్ట్ హిందీలో. సో హిందీ వచ్చేసి మనకి దాదాపు 32 కోట్లు, తక్కువలో తక్కువ 32 కోట్లు, 32 కోట్ల కంటే తక్కువ వచ్చే అవకాశాలే ఉండవు. 32 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది అనమాట. సో ఓవర్సీస్లు కానీ చూసుకున్నట్లయితే 40 కోట్ల గ్రాస్ ఖచ్చితంగా వస్తుంది. సో మనకు అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి 40 కోట్ల గ్రాస్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 207 కోట్లు డే 1 రికార్డ్ని అయితే పెట్టబోతుంది అనేసి నా అంచనా అనమాట. సో నాకు 207 కోట్లు వచ్చిందంటే మ్యాక్సిమం మనకి 210 నుండి 220 కోట్ల ఏదైతే ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి మూవీ టీం దగ్గర నుంచి. సో టాప్ 5లో టాప్ 3లో ఖచ్చితంగా లేదా టాప్ 4లో ఖచ్చితంగా మన గేమ్ చేంజర్ మూవీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. 223 టార్గెట్ కానీ రీచ్ అయితే RRRని కొట్టేస్తుంది అనమాట. చూద్దాం. సో నా అంచనా అయితే ఇది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.